లోగుట్టు ఈ రోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. నేను చూసిన దగ్గర మీరు ఉత్తరబాన్లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలు పెట్టే తోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో కట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవంలో రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఈటెల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. 2 ఎక్కడ ఆయన ఈటెల రాజేందర్ గారు? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు, నువ్వు గాని మీ బండి సంజయ్ గాని కేంద్రంలోకి వెళ్ళి మా 2 చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి, మా బీసీ జనం కాడి నోటి కాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా? ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు, ఇంకేం ముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలబోవు అవి. అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా 3 సార్లు మేము చట్టాలు చేసినాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, జీవో వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, జీవితాంతం బీసీ బిడ్డగా ఓట్లు అడిగినారు, బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు. స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి?